హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేల మీద అన్ని రహదారుల పక్కన ఈ పోస్టరు దర్శనమిస్తుంది. ఈ పోస్టరు టైటిల్ ఏంటి అంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమస్కారం పెడుతూ ఆయన ఫోటో ఉన్నటువంటి ఈ పోస్టర్లో నాకు ఒక కల ఉంది. ఇది ఆ పోస్టరు టైటిల్. ఈ కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సిరీస్ ఆఫ్ పోస్టర్స్ని రిలీజ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కళ? ఇది కొంత ఉత్సుకత అందరిలోకి వస్తుంది. ఇక ఆ సిరీస్ ఆఫ్ పోస్టర్స్లో ఏమొచ్చింది అని అంటే, ఏమేమి పోస్టర్స్ వేశారు అని అంటే, అక్క చెల్లెమ్మల కళే నా కళ, రైతు కళే నా కళ, యువత కళే నా కళ, విద్యార్థుల కళే నా కళ, కార్మికుల కళే నా కళ. ఈ విధంగా రాష్ట్రంలో ఎన్ని వర్గాల ప్రజలు ఉన్నారో ఆ వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు, వాళ్ళ కళ నా కళగా నేను వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఒక సందేశాన్ని ఈ క్లుప్తంగా ఈ పోస్టర్ల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యకు వదిలింది. అవ్వాతాతల కళే నా కళ. ప్రతిసారి అనేకమైనటువంటి సభల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఇప్పుడు వాళ్ళ పేరుతో కూడా ఎస్సీ ఎస్టీల కళే నా కళ, ఈ విధంగా ప్రజలని తన వైపు తిప్పుకునేటువంటి విధంగా ఒక కాన్సెప్ట్ను డిజైన్ చేసి వదిలారు. మొన్నటికి మొన్న సిద్ధం అనేటువంటి కేవలం 2 అక్షరాలు, బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలరు, జగన్మోహన్ రెడ్డి వేలు చూపిస్తూ ఉండేటువంటి ఒక ఫోటో, అంతే. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా కొంచెం కనపడకుండా నవరత్నాలకు సంబంధించినటువంటి జెండా. అదేవిధంగా ఆ బ్యాక్గ్రౌండ్లో ప్రజలు కనపడకుండా ఎక్కువ గ్రీన్ కలర్ ఎక్స్పోజ్ అయ్యేటట్లు చేశారు. ఇప్పుడు నాకు ఒక కళ ఉంది అనేటువంటి ఈ కాన్సెప్ట్ని లైట్ బ్లూ కలర్ ఆ కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది వాళ్ళ జెండా రంగులకు కూడా దగ్గర కలరు. దీంట్లో ఒక ఆకుపచ్చ మాత్రం చిలకపచ్చ వాడలేదు, కానీ లైట్ బ్లూ, థిక్ బ్లూలో బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని, మరి దీని మీద ఎలాగూ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో చేయలేకపోయారో, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయారో, వాటిని ప్రస్తావన చేస్తూ రేపొద్దున వాళ్ళు కూడా ప్రచారం మొదలు పెట్టవచ్చు. ఉద్యోగుల కళే నీ కళ ఎందుకు కాదు జగన్మోహన్ రెడ్డి? సిపిఎస్ రద్దు నీ కళ కాదా? అక్క చెల్లెమ్మలు కోరుకునేటువంటి దశల వారి మద్య నిషేధం అని నువ్వు ఆ రోజుని చెప్పావు కదా, ఇప్పుడు నీ కళ కాదా? ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినటువంటి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయలేనటువంటి అంశాలని వాళ్ళు ప్రాతిపదికగా తీసుకొని వాటి మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శ చేయొచ్చు. ఇప్పుడు సిద్ధం పోస్టర్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఏం చేశారు? ఆ జనం కూడా సిద్ధంగా ఉన్నారు నేను ఇంటికి పంపించడానికి, మేము సంసిద్ధమే అని వీళ్ళు పోస్టర్లు చేశారు. అసలు ఈ విధమైనటువంటి పోస్టర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్రెండ్ సెట్ లాగా నిలుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొన్న సిద్ధం సభ అయినా ఆ విధంగానే అన్ని పార్టీలు దాని మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా సిద్ధం అనేటువంటి సభలు కూడా పెట్టారు కదా. దాని మీద రేపు 10వ తేదీన మేదరమెట్లలో 4వ బహిరంగ సభ, సిద్ధం బహిరంగ సభ జరగబోతుంది. అంటే అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడటం ద్వారాగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా వైపు ప్రజలను తిప్పటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది. అంతకుముందు చేసినటువంటి మా నమ్మకం నువ్వే జగన్,
అవి కూడా స్టిక్కర్స్ క్యాంపియన్ ఇంటింటికి డోర్ల మీద మా నమ్మకం నువ్వే జగన్ అంటే మేము నమ్మటం లేదు జగన్ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదేవిధంగా మా నమ్మకం నువ్వే పవన్ అని జనసేన పార్టీ వాళ్ళు, ఇలాగా వాళ్ళు స్టిక్కర్లు వేశారు. ఆ విధంగా మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి ఒక స్టిక్కరు జనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ పోస్టర్ అంటే ఎన్నికల వరకు కొన్ని ఈ కాన్సెప్ట్స్తో డిఫరెంట్ అంశాల మీద ప్రజలకి దగ్గరయ్యేటువంటి విధంగా ఈ విధమైనటువంటి పోస్టర్సు కొన్ని నినాదాలతో ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఒక కళ ఉందనేటువంటి పోస్టరు రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఈ పోస్టర్ అన్ని చోట్ల ఈ కాన్సెప్ట్ వైజ్ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఈ అంశాల మీద పోస్టర్ రిలీజ్ చేసేటువంటి సందర్భంలో పోస్టర్లో అన్ని చోట్ల వేశారు. ఒక పాట కూడా రిలీజ్ చేశారు, మా నమ్మకం నువ్వే జగన్ అని. ఈ పోస్టర్స్ని హైలైట్ చేస్తూ కూడా వాళ్ళు అటు పాటలు, అదేవిధంగా పోస్టర్సు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్లో కూడా కొంత వినూత్నంగా సృజనాత్మకంగా ప్రజలను ఆకర్షించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ఒక 6 అంశాలని వాళ్ళు డిజైన్ చేశారు. 6 రేపు ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఈ 6 హామీలను అమలు చేస్తాం. వాళ్ళు ఆ విధమైనటువంటి ఆ సూపర్ 6ని జనంలోకి తీసుకెళ్లటంలో ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్ళలేకపోయారు. వాళ్ళు ఇంటింటికి ఈ సూపర్ 6 పేరుతో ఈ 6 పథకాలని ఇంటింటికి పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్కు ముందు ఆ ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఒక 2 నెలల పాటు జైల్లోనే ఉండటం వల్ల జైలుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవే చూసి ఆ తర్వాత అది జనంలోకి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళేటువంటి సభలు సమావేశాలు ఇవన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి అంశాలు మాటలు ఇట్లాగా డైవర్ట్ అవుతున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తప్ప ఈ విధంగా తమ ఫోకస్ ఏంటి అనేటువంటి విషయాల్లో ఫోకస్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయాల్లో మరి ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం జనసేన ఫెయిల్ అవుతున్నట్టుగా కనపడుతున్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధికారం ఉండటం వల్ల వాళ్ళ అసలు ఇది కాన్సెప్ట్ అను ఐడియాలజీ ఉండటానికి అధికారం లేకపోవటం ఏం లేదు కదా. సోషల్ మీడియా యాంగిల్లో కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండేది, చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళగలిగేది. కానీ ఇప్పుడు ఎందుకో సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ కొంత వెనకబడినట్టుగా కనపడుతుంది. సోషల్ మీడియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళుతుంది. వాళ్ళే అన్ని అంశాలను ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి కౌంటర్స్ ఇచ్చేటువంటి పనిలో తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త పోస్టర్ నాకు ఒక కళ ఉంది అనేటువంటిది, ఈ ఎవరి కళ ఏమిటి, ఆ కళలను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ చేస్తారు, వాళ్ళ కళను సక్సెస్ చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రజలంత మేరకు కనెక్ట్ అవుతారు అనేటువంటిది చూడాల్సిన అవసరం.